హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో పిల్లలకి లంచ్ బాక్స్ అయినా, ఆఫీస్ లంచ్ బాక్స్ అయినా, డిన్నర్ టైంలో అయినా సింపుల్గా చేసుకోవడానికి కూరగాయలు ఏమీ లేనప్పుడు మంచి రైస్ రెసిపీ చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. అలాగే వంట చేసే టైం లేనప్పుడు అప్పటికప్పుడు సింపుల్గా చేయాలి అంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది, అలాగే పిల్లలకు కూడా ఎంతో నచ్చుతుంది. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి. మరి ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 2 కప్పుల రైస్ తీసుకుంటున్నాను. మీరు తినే క్వాంటిటీని బట్టి మిగతా అవన్నీ కూడా పెంచుకోండి. నేనైతే ఇక్కడ 2 కప్పుల రైస్కి చూపిస్తున్నాను. అలాగే నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకోవట్లేదండి, మామూలుగా మనం రెగ్యులర్గా వాడే సోనా మసూరి రైసే తీసుకుంటున్నాను. దీంతో అయినా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బియ్యంని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. కడుక్కున్నాక మళ్ళీ బియ్యం మునిగే వరకు నీళ్లు పోసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకోవాలి. ఈ రెసిపీని కుక్కర్లో చేస్తున్నాను, తక్కువ టైంలో సింపుల్గా అయిపోతుంది కాబట్టి కుక్కర్లో చూపిస్తున్నాను. ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలండి. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రైస్కి. అలాగే పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు వేసుకొని, మనం ఇక్కడ చింతపండుతో చేస్తున్నాం కాబట్టి కొన్ని మెంతులు వేసుకోండి. అలాగే మీ దగ్గర స్పైసెస్ ఏవి ఉంటే అవి వేసుకోండి. బిర్యానీ ఆకు ఉన్నా కూడా వేసుకోండి, నా దగ్గర లేదు కాబట్టి నేను వేయట్లేదు. మిగతా అవన్నీ స్పైసెస్ వేసుకున్నాక అవి కొంచెం 10 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకొని, నెక్స్ట్ మీడియం సైజ్ 2 ఉల్లిపాయలను ఇలా పొడుగ్గా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను వేసుకొని వీటిని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ కొద్దిగా వేగాలన్నమాట. ఇవి తొందరగా వేగడం కోసం ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేది తొందరగా మగ్గుతాయి. ఒకసారి కలిపేసుకొని ఉల్లిపాయలని ఒక 50% వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక 50% వరకు కుక్ అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి ఒక క్యారెట్, అలాగే 2-3 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక చిన్న బంగాళాదుంప వేసుకున్నానండి. బంగాళాదుంప అనేది కంపల్సరీ కాదండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. పిల్లలైతే ఇలా ఆలు ఉందనుకోండి ఈజీగా తినేస్తారు కాబట్టి వీలైతే వేసుకోండి. ఇలా అంతా కలిపేసుకొని 1 నిమిషం ఉడికించుకున్నాక 1 నిమిషం తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకొని నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలలో ఎందుకు వేయలేనంటే ఇక్కడ స్టీల్ కుక్కర్లో చేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే వేసామనుకోండి అడుగు పట్టేస్తుంది. అదే అల్యూమినియం కుక్కర్లో అయితే పర్వాలేదు కాబట్టి నేను ఇప్పుడు వేసుకొని కొంచెం 1 నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ముందుగా కారం వేసుకుంటున్నాను, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకోవాలి. గరం మసాలా మాత్రం ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నా సరిపోతుందండి, ఎందుకంటే మనం ఆల్రెడీ స్పైసెస్ వేసుకున్నాం కాబట్టి వీటన్నిటిని మసాలా అంతా దానికి పట్టేలాగా వాటికి కలుపుకోవాలి. మీరు ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను ఇక్కడ చింతపండు రసం వేసుకుంటున్నాను. మీకు ఒకవేళ చింతపండు రసం కనుక ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. చింతపండుతో చేసిన టేస్ట్ వేరేనే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈ చింతపండు రసంని ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడకాలన్నమాట. ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నాక ఒకసారి కలిపేసుకొని మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, వాటర్ తీసేసి ఓన్లీ రైస్ని మాత్రమే వేసేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసుకున్నాక రైస్ అనేది నాని ఉంటాయి కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు జాగ్రత్తగా రైస్కి అంతా మసాలా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని రైస్ని ఈ మసాలాతోనే 1 నిమిషం పాటు అలాగే ఉడికించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఉడికించుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనము ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో మామూలుగా 2 కప్పుల రైస్కి 3 కప్పుల వాటర్ వేసుకోవాలి కదా. ఆల్రెడీ నేను 1/2 కప్ అంతా చింతపండు రసం వేసుకున్నాను కాబట్టి ఇక్కడ 2.5 కప్పులు మాత్రమే వాటర్ వేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకొని మొత్తం అంతా రైస్ అంతా కలుపుకోవాలి. కింది నుంచి కలుపుకున్నాక నెక్స్ట్ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. కొద్దిగా కసూరి మేతి, అలాగే ఫ్రెష్ కొత్తిమీర ఉంటే ఇలా కట్ చేసుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఈ కొత్తిమీర అంతా కూడా వేసుకున్నాక మీరు కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువగా తినే వాళ్ళైతే యాడ్ చేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదండి. మళ్ళీ అన్నీ ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఫైనల్గా దీనిపైన మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని దీనిపైన విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు, స్టీల్ కుక్కర్ కాబట్టి అడుగు అంటే ఛాన్స్ ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చాక విజిల్ కంప్లీట్గా పోయాక చూపిస్తున్నాను చూడండి, మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది.
వేడి వేడిగా చాలా బాగుంటుందండి. ఇలానే తినేయచ్చు. దీనికి పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు. బాక్స్ మొత్తం ఖాళీగా వస్తుంది. కాబట్టి తప్పకుండా సింపుల్గా అయిపోయి ఈ రెసిపీని ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.